జోడించి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం. రేపా ఎల్లుండ 10 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ 12 మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం, ఏ తారీఖుని ఇస్తామనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6లో కానీ ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని 12 మాసాలు క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. 11 మాసాల్లో 8.50 లక్షలు పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి 20 లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదేదో మనం చెప్పడం కాదు. ఎవరు కంప్యూటర్లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంతమందికి, ఏ ఊర్లో ఎంతమందికి, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పొలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం. దీంతో పాటుగా 27, 28, 29 3 రోజులు కడపలో మహానాడు జరపాలని నిర్ణయించాం. 2 రోజులు తీర్మానాలు ఉంటాయి. 27న జాతీయ పార్టీ అధ్యక్షులు నామినేషన్ వేస్తారు. 28న మళ్ళీ జాతీయ పార్టీ అధ్యక్షుని ఎన్నిక. 28 మా వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి జన్మదినం. అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు ఎన్నికైన తర్వాత అభినందనలు కూడా ఉండి 3 రోజులు కనీ విని ఎరుగుని చరిత్రలో మహానాడు జరపాలని నిర్ణయించాం. ఆ వివరాలన్నీ కూడా మా అధ్యక్షులు మహానాడు గురించి టోటల్గా అనౌన్స్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. విలేకరు సోదరులందరికీ నమస్కారం.